మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేషన్ బియ్యము పొద్దుటూరువేనని సంబంధిత అధికారులు ధృవపరచడం జరిగింది. నేను గత నెలలో ఒకసారి తహసీల్దార్ గారికి, సివిల్ సప్లైస్ అధికారులకు పొద్దుటూరు నుంచి చాలా కాలం నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది, దీన్ని అరికట్టమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేట్టు కనపడలే. దాదాపు పొద్దుటూరు పట్టణం నుంచి 10 లారీల బియ్యము కర్ణాటకకు పోతున్నట్టు పత్రికల్లో రాయడం జరిగింది. ఈ బియ్యం అంతా కూడా ఈ దళారీలు, మధ్యవర్తులందరూ కూడా ఎఫ్ఈ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవంతా కూడా గ్రామీణ ప్రాంతాలలోనూ కొన్ని చోట్ల వాళ్లకు ఎక్కడైతే ఎవరు కనుక్కోలేనే ప్రదేశంలో వాటిని దాచిపెట్టడము, ఇంకా కొంత సరుకును మైదుకూరికి దూరి అక్కడ గోడౌన్లలో ఉంచడము, ఈ పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పేదలకు కూలి పని చేసుకునే వారికి రూపాయి కేజీకి బియ్యం ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో, పేదతనాన్ని నిర్మించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలు పెట్టుకొని ఇస్తూ ఉంటే, ఈ దళారీలు వీళ్ళందరి దగ్గర బియ్యం కొని బ్లాక్ మార్కెట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, వీటిని ఎవరు సేకరించి బయట ప్రాంతాలకు పంపుతున్నారనే విషయం సివిల్ సప్లైస్ వాళ్ళకు తెలుసు, పొద్దుటూరు పోలీసులకు కూడా తెలుసు. అందరికీ మామూలు, ప్రతి ఒక్కరికి మామూలు. ఎవరో 2 పేర్లు వచ్చినాయి దాంట్లో, ఏదో ఫలానా వాళ్ళు ఈ పని చేస్తున్నారని కూడా పాత తహసీల్దార్ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా జరుగుతుండేది. ఇటువంటి వ్యాపారం చేస్తున్నారు అని కూడా తెలిసి కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ అయిన బియ్యము, ఆహార పదార్థాలను ఎక్కడ కూడా ఎప్పుడూ అప్రమత్తతో ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ను ప్రజలకు అందించాల్సిన బాధ్యత గల అధికారులు ఈ మాదిరిగా జరిగిపోతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళకు చీమ కొట్టినట్టు కూడా లేరు. ప్రజలు కూడా విపరీతంగా ఏదో మాకు డబ్బులు వస్తే చాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు తప్పక, అరే ఇది గవర్నమెంట్ ఎంత నష్టం పెట్టుకొని అప్పుడు ఉండబడిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టినాడు. ఆ ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది దాని ద్వారా భుక్తికి ఇబ్బంది లేకుండా జరగబోతున్న పరిస్థితుల్లో జరుగుతూ వస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని ఆనవాయితీని కొనసాగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఎప్పుడనగా క్లిష్ట సమయమైన పరిస్థితులు వస్తే ఊరికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇచ్చే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ ఉండే పరిస్థితి ఉంటే వాళ్ళేమీ ఉద్యోగస్తులు కానీ, పోలీసులు కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారే తప్పక ఏం జరుగుతుంది ఎట్లా అనేది. ఎందుకంటే వాళ్ళ మామూలు వాళ్ళకు వస్తాయి దానివల్ల బాగా మత్తుగా తిని పండుకుంటున్నారు తప్పక వీరి మీద చర్యలు తీసుకోవడంలే. ఈ పరిస్థితి ఇట్లా జరుగుతుందని కొత్తగా కలెక్టర్ వచ్చినారు, మరి ఆయనకు తెలియజేసి నివారణ చర్యలు చేపట్టాలా. ఈ నివారణ చర్యలు చేపట్టకపోతే వాళ్ళ మీద వీరికి కూడా భాగస్వామ్యం ఉందని కంప్లైంట్ చేస్తా కొత్త కలెక్టర్ గారికి చెప్పి ఈ విషయాన్ని వెంటనే ఆపాలనేది కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే పొద్దుటూరులో తెలియకుండా జరుగుతుంది. ఎంతోమంది డీలర్లు ఉన్నారు. ఆ డీలర్ల దగ్గర నుంచి ఎవరు బియ్యం కొంటా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అది రహస్యమేం కాదు, తెలియకుండా పోయేది కాదు. ప్రతి ఎఫ్ఈ షాప్ డీలర్కు ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు. మాకెందుకులే అని అనుకుంటున్నారు. మరి వాళ్ళ మామూలు వచ్చేదాని వలన మాకెందుకులే అనుకుంటున్నారని నేను అనుకుంటాడా. కాబట్టి ఎఫ్ఈ షాపుల్లో బియ్యాన్ని సక్రమంగా పేద ప్రజలకు అందిస్తున్నారా, వాళ్ళకి గుర్తున్నాయా లేదా అని ఎవరు కూడా రెవెన్యూ అధికారులు పోయి ప్రతి ఇంటికి పోయి మీకు రేషన్ వచ్చిందా లేదా, మీరు రేషన్ తీసుకుంటే ఎక్కడ పెట్టినారో చూపించండి అనే పరిస్థితి లేదు. కాబట్టి దుర్మార్గమైన ఈ యొక్క పరిస్థితిని అరికట్టేదానికి తప్పకుండా కొత్త కలెక్టర్ గారు వచ్చినారు, ఆయన దృష్టికి తీసుకొని పోయి అరికట్టే ప్రయత్నం చేస్తాము. ఇంకా అవసరమైతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము. అట్లా ఆపలేకపోతే ఉద్యోగస్తుల మీద చర్య తీసుకోమని కూడా కోరుతాం.